7,00,00,000తో తీసిన మూవీ 2,000,00,00,000 కలెక్ట్ చేస్తుందంటే వాహ్! ఏ మూవీ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా! మరి అదే మూవీ 'అబ్సెషన్'. హాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ 'అబ్సెషన్' మూవీ హర్రర్ ఫీలింగ్ ఉండే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఆ మూవీ చూసిన వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. అండ్ ఎందుకెళ్తున్నారు? అసలు ఎందుకు ఆ మూవీలో అంతగా ఏముంది? ఇంత కలెక్షన్స్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మరి చెప్పడానికి మనతో పాటు కూడా మరి ఫిల్మ్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాటు ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ హాయ్. సార్, 'అబ్సెషన్' ఆ పేరులోనే మనకు అర్థమైపోతుంటది. ఎవరి మీదైనా గానీ మనకొక అబ్సెషన్ ఉంది అనంటే ఎలా ఉంటుందో ఆ మూవీ అనే విధానం అనేది కూడా అది కూడా చెప్పేశారు. అదేంటి సార్ 7,00,00,000తో తీసింది 2,000,00,00,000 ఏంటి? అసలు మ్యాడ్ అది. ఎలా అనిపిస్తుంది? అంటే ఆ మూవీ గురించి చెప్పండి సార్. అంటే అదండి, ఇట్స్ ప్యూర్లీ కంటెంట్ నిలబెట్టేసింది సినిమాని. అంటే ఒక జనరల్గా కూడా ఈ లవ్ కాన్సెప్ట్ కానీ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ మధ్యలో ఉండే లవ్, ఇది జనరల్. ఇప్పుడు 'టైటానిక్' సినిమా ఉంది, చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. చాలా లవ్ స్టోరీస్లో ఏం చూపిస్తారంటే ఒక సాఫ్ట్ గర్ల్, సాఫ్ట్ బాయ్, దే ఫాల్ ఇన్ లవ్. ఆర్ ఎల్స్ అగ్రెసివ్ బాయ్, హీ ఫాల్స్ ఇన్ లవ్ అండ్ అమ్మాయి కోసం మారుతాడు మంచిగా. ఇది చూపించారు చాలా మట్టుకు. కానీ ఒక అమ్మాయి ఏదన్నా రీజన్ వల్ల తిన ఒక కోరుకొని అమ్మాయి తిన ప్రేమలో పడిపోతే ఆ అబ్సెషన్ అనేది, ఆ తీవ్రత, ఆ ఎక్స్ట్రీమ్ అనేది ఎప్పుడు కూడా చూపించలేదు. అది సినిమా పరంగా. కానీ దీన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారంటే చూసే హీరోయిన్ లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూసుకొని ఆ సైక్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, కావాలి కనెక్ట్ అవుతున్నా. అంటే అక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సినిమాకి వెళ్తే ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయితో కనెక్ట్ అవ్వదు. బాయ్ ఫ్రెండ్ ఆ హీరోయిన్ లో గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటాడు. ఓకే, కావాలని గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్లి చూపించి చూడు పక్కన కూర్చొని పోక్ చేయడానికి, అంటే కొన్ని చెప్పలేరు కదా. చూడు అంటే వాడి మైండ్ లో అది ఉంటది. చాలా మంది హస్బెండ్స్ కి కూడా వైఫ్ మీద ఫీలింగ్ ఉంటది, నా వైఫ్ ఇట్లా అరుస్తుందని, ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తుందని. కానీ వైఫ్ కి చెప్పలేరు, గొడవ అవుతుంది అని. ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారేమో సీక్రెట్ గా. ఆ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వీళ్ళకి చెప్తే వాళ్ళ మధ్యలో గొడవ అవుతుంది. గొడవ ఎందుకులే అని చాలా మంది అలా భరించుకుంటూ అవాయిడ్ చేసేస్తారు. అలా ముందుకెళ్ళి మూవ్ అని అయిపోతారు. కొంతమంది బ్రేకప్ అయిపోతారు. అలా కాకుండా ఈ సినిమాలో ఉన్నట్టు భలే క్యాచ్ చేశాడు అనిపించింది నాకు. ఓకే, ఆ సైకాలజికల్ ఆస్పెక్ట్ తోటి సినిమా తీయడం అనేది ఇట్ వాస్ నెవర్ బిఫోర్. ఇంత బ్యూటిఫుల్ గా ఎప్పుడు చెప్పలేదు. అంటే తెలుగులో నవదీప్ ఒక మూవీ వచ్చింది, సమ్ వర్మ ఏదో. ఓకే, అందులో కొంచెం ఈ కాన్సెప్ట్ కొంచెం టచ్ చేశారు. కానీ ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీతో డీల్ చేయలేదు. లాస్ట్ ఇయర్ వచ్చింది ఆ సినిమా నవదీప్. అది ఫుల్ జుట్టు అనేది. కరెక్ట్. సో ఈ పాయింట్ కొంచెం అది టచ్ చేశారు. కానీ ఇంత మెచ్యూరిటీ తోటి వరల్డ్ మొత్తానికి నచ్చేలాగా ఎవరు తీయలే. అయితే ఇంకోటి, ఏదైనా గొప్ప సినిమా రావాలంటే ఒక గొప్ప దర్శకుడు, గొప్ప నటీనటులు, గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేస్తేనే వస్తాయి అనుకుంటారు కదా. ఇందులో పనిచేసినంత కొత్త వాళ్ళు. షార్ట్ ఫిల్మ్ చేసే వ్యక్తి ఒక సినిమా తీస్తే ఇంత సంచలనం అవుతుందని చాలా మంది ప్రొడ్యూసర్స్ కి వేకప్ కాల్. ఏంటంటే కొత్త వాళ్ళు ఎవడైతే ఆపర్చునిటీ కోసం వస్తారో వాళ్ళని వెయిట్ చేపించి ఇంకా వాళ్ళకి జీవితం మీద మళ్ళీ విరక్తి వచ్చి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయి ఏవో జాబ్స్ చేసుకుంటూ చాలా మంది క్రియేటివ్ గా ఉండే వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, చాలా మంది ట్రై చేసి ఆపర్చునిటీస్ రాక వెనక్కి వెళ్ళిపోయి, ఈవెన్ మన తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అలా అయ్యి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది మంచి స్టోరీస్, యంగ్స్టర్స్ మంచి స్టోరీస్ వచ్చినప్పుడు ఎంకరేజ్మెంట్ లేక, ప్రాపర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ లేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. లేకపోతే మన దగ్గర నుంచి కూడా మంచి స్టోరీస్ వస్తాయి. హాలీవుడ్ లో ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్ వాల్యూ కొంచెం ఉంది. అంటే వెనక్కి పంపారు, అట్లీస్ట్ వెయిట్ చేయించి. ఇప్పుడు ఎవరికి కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్ అండి, దే నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ మనీ. దే డోంట్ వాంట్, అంటే వెయిట్ చేయించిన వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎవరన్నా ఒక కలవడానికి వెళ్తామో అక్కడ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్, రెస్పెక్ట్ఫుల్ టైం అది లేనప్పుడు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిన వ్యక్తితో మనం ఎలా కలిసి పని చేయగలుగుతాం? చేయలేము. అక్కడ అలా చాలా బ్రేక్ అవుతున్నాయి యాక్చువల్లీ. సో అవన్నీ లేకుండా ఓన్ మినిమం బడ్జెట్ తో వై నాట్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ కంటెంట్ అనే అతనే ఒక అబ్సెషన్ తో తీశాడు సినిమాని. సినిమా మీద ఒక అబ్సెషన్ తో సినిమా తీశాడు. అది ఆ అబ్సెషన్ ప్రతి మనిషిని తీవ్రంగా పట్టుకుంది. గర్ల్స్ కి కూడా నచ్చుతుంది సినిమా. అలా అంటే వాళ్ళు రిలేట్ చేసుకుని చూడట్లేదు, కానీ అది తెలుసుకోవడం మంచిది. ఇలా కూడా ఉంటారని తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఇందులో మనకి ఒక గుడ్ గర్ల్ ని చూపిస్తారు, ఒక అబ్సెస్డ్ గర్ల్ ని కూడా చూపిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూజిక్ స్టోర్ లో ఒక గుడ్ గర్ల్ ఉంటుంది, ఫ్రెండ్, హు గెట్స్ కిల్డ్ బై దట్ గర్ల్. అంటే మనకి యాక్చువల్లీ ఇండియాలో చాలా సీన్స్ కట్ అయిపోయినాయి, చాలా వైలెన్స్ ఉంది మూవీలో. ఆ వైలెన్స్ అంతా కట్ చేసి మనం కట్ అయిన వర్షన్ చూస్తున్నాం మనం. ఒరిజినల్ అంటే హాలీవుడ్ ఈజ్ లక్కీ దే ఆర్ వాచింగ్ ద ఎంటైర్ మూవీ. మేబీ నెట్ఫ్లిక్స్ లోనే ఎప్పుడు వచ్చినప్పుడు ఫుల్ మూవీ మైట్ గెట్ రిలీజ్డ్, వీ డోంట్ నో. కానీ సార్, మనం 500 కోట్లు బడ్జెట్ పెడితేనే మనం 2,000 కోట్లు కొట్టచ్చు అని చెప్పేసి అనే దాని మార్క్ని ఈ మూవీ కంప్లీట్ గా కొట్టిపారేసిందేమో సార్. అవునవును. అయితే జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకోటి టెక్నికల్లీ కూడా
మనం ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు స్క్రీన్ ఉండేది 70 mm. Yeah. అందులో ఒక 35 mm 40 mm సినిమా పడితే డిస్ట్రాక్ట్ అయిపోతారు ఆడియన్స్ జనరల్ గా. ఇది ఎప్పుడో పాత సినిమా ఏంది అని డాక్యుమెంటరీ అంటారు. కానీ సినిమా తీసిందే 35 mm అంటే డాక్యుమెంటరీ లాగానే కనుతుంది అది. అది మనకు ఫస్ట్ 5-10 minutes ఉంటుంది. ఎప్పుడైతే కంటెంట్ లో ఎప్పుడైతే హోల్డ్ వచ్చిందో వీ ఫర్గెట్ దట్ స్క్రీన్ మొత్తం రావట్లేదు సినిమా. ఓకే, ఇమ్మర్స్ అయిపోతాం. అంటే ఇంతే జనరల్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటది థియేటర్ లో. కానీ ఇది ఇలా స్ట్రైట్ అలా అరెస్ట్ చేసి సినిమా చూపించాడు మనకి. పిచ్చిలే బంది పెట్టిండు. ఆ సైక్ ఈ కలెక్షన్, ఆ సైక్ ఎంజాయ్మెంట్ ఇది. ఓకే, PS5CH సైక్. ఈవెన్ ట్రైలర్ గానీ టీజర్ గానీ ఇది చూసిన ట్రైలర్ కొంచెం నార్మల్ ఉంటుంది. ట్రైలర్ వర్షన్ చాలా నార్మల్ ఇది ఉంటుంది. ప్యూర్ పబ్లిక్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి పబ్లిక్ ఒకరితో ఒకరు అంటే ఒక ఫ్రెండ్ సినిమా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఒక సినిమా చూస్తే మిగిలిన ఫ్రెండ్స్ కి చూపించే వరకు నిద్రపోడాడు. అంత బాగుంది సినిమా. ఒక కార్పొరేట్ ఎంప్లాయీ సినిమా చూస్తే వాడి ఎంప్లాయీ సర్కిల్ ఉంటుంది. ఒక సర్కిల్ ఒక వాట్సాప్ గ్రూప్ 10 గ్రూపుల్లో పెట్టారు సినిమా చూడండి, ఫస్ట్ సినిమా చూడండి, వర్క్ తర్వాత చేసుకుందాం, డెడ్ లైన్స్ పుష్ చేద్దాం పర్లేదు, ఫస్ట్ సినిమా చూసేద్దామని. ఓకే, సో దట్ వాళ్ళకి చాలా మంది గర్ల్స్ ని చాలా ఏంజలిక్ గా చూస్తారు, డివైన్ గా చూస్తారు. అంటే మన సినిమాల్లో గ్లోరిఫై చేసి చూపిస్తారు కదా గర్ల్స్ ని. కానీ ఇప్పుడున్న జెన్జీ గర్ల్స్ అంటారు కదా, మెనీ గర్ల్స్ ఆర్ గుడ్, ఐ డోంట్ సే ఎవ్రీ వన్ ఇస్ లైక్ దట్, బట్ అ సెగ్మెంట్ ఆఫ్ గర్ల్స్ దే హ్యావ్ డేంజరస్ ప్యాషన్స్. వాళ్ళు డేంజరస్ డెసిషన్స్ తీసుకుంటారు, డేంజరస్ థింగ్స్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎదురు మనిషి దీనివల్ల ఎంత బాధపడతాడు, ఏమైనా చేసుకుంటాడేమో అనేది ఆలోచించకుండా గర్ల్స్ అలా ఉన్నారు కొంతమంది. అది చూపించారు. అంటే ఈ చూసే ఆడియన్స్కి ఏంటంటే ఒక స్టేజ్లో వామ్మో అప్పటిదాకా ఇండివిజువల్గా ఉన్న మనిషి, నాకు ఎవరు అమ్మాయి నా లైఫ్లో లేదు, నాకు లవర్ లేదని బాధపడే మనిషి, అమ్మాయి నాకు లవర్ ఇదే బాగుంది, హ్యాపీ ఇలానే బాగుంది, నేను పేరెంట్ చేసిన పెళ్లి చేసుకుంటా అనే ఒక తెలియని ఒక లెసన్ కూడా ఉంది సినిమాలో. ఇది చూస్తూ ఉంటే మీరు అంటూ ఉంటే నాకు ఏం గుర్తు వస్తుంది అంటే కొన్ని ఓల్డ్ మూవీస్ ఉన్నాయి, రీమా సేన్ గారిది. అవును, కరెక్ట్. మన సింబు గారితో ఒక మూవీ టార్చర్ పెడుతుంది, నన్ను లవ్ చేసావు కదా, నా కోసం చేయాలి. అదొకటి. అండ్ పొగరు సినిమా అనేది ఉంటుంది, విశాల్ గారిది. ఓకే, సో అదొకటి. సో ఇప్పటికీ మనం మీమ్స్ లో కూడా యూజ్ చేస్తుంటాం. అవన్నీ జస్ట్ చిన్న చిన్న, ఇదేమో అల్ట్రా ప్రో మ్యాక్స్ అన్నట్టు. అదంటారు ఈ సినిమాని మించి ఈ సినిమా కాన్సెప్ట్ ఇంకా చూపించలేరు, అలా చూపించాడు. అంటే వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్యాన్ బి షోన్ ఈస్ ఆల్రెడీ షోన్ ఇన్ దిస్ మూవీ. ద ఫస్ట్ వర్షన్ ఈస్ ద బెస్ట్ వర్షన్ ఉన్నప్పటికీ దానికి నెక్స్ట్ వర్షన్ లేదు. అట్లా చేశాడు సినిమాని. నైస్ సార్. ఏంటంటే చూస్తూ ఉంటేనే అంటే ఒక రకంగా భయం వేస్తుంది, కానీ చూడాలనిపించేలా మీరు. ఇప్పుడు నా గ్యారెంటీ ఏంటంటే ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా ఈ రివ్యూ చూసాక మళ్ళీ సినిమా చూస్తారు. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అబ్సెషన్ రివ్యూ సార్.